హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సాయి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ కొంచెం బాధ కలిగించినా కానీ చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నానండి. ఈరోజు కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం అనే ఒక ఊరిలో 23 ఏళ్ల వయసున్న ఒక కుర్రోడు అతి దారుణంగా 6 మందిని మర్డర్ చేసింది. అంటే 23 ఏళ్ల వయసు అంటే నాకు తెలిసి డిగ్రీ చదువుతున్న వయసు, చాలా చిన్న వయసు. అంటే ఇలాంటి వయసులో 6గురిని మర్డర్ చేయవలసిన పరిస్థితి, అంటే అలాంటి సిచ్యువేషన్ ఆ కుర్రోడికి ఎందుకు వచ్చిందో మనం వీడియోలో ఇంకా డెప్త్కి వెళ్ళే కొద్దీ మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఆ రోజు సోమవారం, డేట్ 24/2025, తిరువనంతపురంలో ఉన్న ఈవినింగ్ 5 అవుతుందండి. తిరువనంతపురంలో ఉన్న పోలీస్ స్టేషన్ వంజరముడి. తిరువనంతపురంలో వంజరముడి ఉన్న ఒక పోలీస్ స్టేషన్కి ఒకడు ఆటో దిగి స్టైల్గా చేతిలో తాళం చేయి పట్టుకొని ఒక కుర్రవాడు స్టైల్గా నడుస్తా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాడు. అతని నడవడికని అతన్ని గమనించిన పోలీసులు ఏదో తేడాగా ఉన్నాడే చూడ్డానికి అని అనుకొని, ఏంట్రా, ఏం కావాలి, ఎవరు నువ్వు అని పోలీసులు ప్రశ్నించగా, ఈ కుర్రోడు ఎవరైతే ఉన్నాడో, ఈ 23 ఏళ్ల కుర్రోడు, నేను 6 మర్డర్లు చేశాను అని చెప్పాడు. అది విన్న పోలీసులు ఒక్కసారిగా ఇదేదో తేడాగా ఉందే అని అనుకొని, ఏంట్రా తాగొచ్చావా అని చెప్పి పోలీసులు క్వశ్చన్ చేశారు. తర్వాత ఈ కుర్రోడు, అవును తాగాను, మందు కాదు ఎలకల మందు తాగాను అన్నాడు. ఎలకల మందు తాగానని చెప్పి చాలా వెటకారంగా, చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్న బిహేవియర్ని చూసిన పోలీసులు కొంత అనుమానం వచ్చింది. ఈ కుర్రవాడు మాటలు విన్న పోలీసులు ఇదేదో తేడా అని చెప్పని ఆ కుర్రోడిని అక్కడ కూర్చోబెట్టి ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారు. ప్రశ్నలు అడిగిన తర్వాత, సరే ఇదేదో మనకి తలనొప్పి కేసులాగా ఉందే అని చెప్పని, సరే ఇదంతా కాదురా అబ్బాయి, ఫస్ట్ మనం ఆ ప్లేస్కి వెళ్దాం పదా అని చెప్పని బయలుదేరిన తర్వాత ఆ ప్లేస్కి దిగిన వెంటనే ఒక ఇంట్లో నుంచి గ్యాస్ సిలిండర్ వాసన రావటం, ఆ కొద్దిగా లోపల ఆ ఫైర్ ఏదైతే ఉండడం అబ్జర్వ్ చేసిన పోలీసులు, లోపలికి వెళ్ళిన పోలీసులు ఒక్కసారి అక్కడ ఉన్న బాడీ పార్ట్లుగా ఉన్న శరీరాన్ని చూసి పోలీసులకి ఏం మాట్లాడాలో కూడా కాసేపు అర్థం కాని పరిస్థితి. అక్కడ ఉన్న ముక్కలుగా పడిపోయిన ఉన్న బాడీ ఏదైతే ఉందో అది 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక ఆమె. ఈ 55 ఇయర్స్ ఉన్న ఒక మహిళ ఎవరైతే ఉన్నారో అది చూసిన పోలీసులు వెంటనే వెళ్ళి, ఆవిడ ఇంకా కొన ఊపిరితోనే ఉంది, అది అబ్జర్వ్ చేసిన పోలీసులు వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ అదే ఇంట్లో ఉన్న 13 ఇయర్స్ ఒక చిన్న బాబుని కూడా సేమ్ అదే రూపంగా సుత్తి పెట్టుకొని తల మీద నుంచి బాడీ వరకు కొట్టి మరీ చంపేశాడండి ఈ వ్యక్తి. 23 ఏళ్ల వయసు ఎవరైతే ఉన్నారో కొట్టి చంపేశాడు. ఆ పక్క రూమ్ లో ఉన్న 21 ఇయర్స్ ఒక అమ్మాయిని కూడా అతి దారుణంగా, అతి కిరాతకంగా కూడా ఈ మనిషి చంపేయటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ కుర్రవాడు చెప్పిన ప్లేస్కి వెళ్ళిన పోలీసులకి 3 డెడ్ బాడీలు దొరికినాయండి. యాక్చువల్గా 6 మందిని చంపాడు, ఇందులో 3 దొరికారు, ఇంకో 3 ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిన పోలీసులకి మైండ్ పోయే సంఘటన వాళ్ళు అక్కడ చూడటం జరిగిందండి. ఏంటంటే 88 ఇయర్స్ ఉన్న ఒక ఓల్డ్ ఆవిడ అక్కడ స్పృహ తప్పి పడిపోయి కనీసం ముఖం కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో ఆ పుర్రె బయటకు వచ్చేసింది. కంప్లీట్గా మెడకాయ తెగిపోయి కంప్లీట్గా ఫేస్ గుర్తుపట్టలేని స్థితిలో వాళ్ళు పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని ఒకసారి పట్టుకొని చూస్తే వాళ్ళకి చాలా మెత్తగా తగిలింది ఆ బాడీ. అంటే ఆ రేంజ్లో ఈ 23 ఏళ్ల కుర్రోడు ఎవరైతే ఉన్నాడో వాడు సైకోగా మారిపోయి కొట్టి మరీ చంపేశాడు. అదే ఇంట్లో సోఫా మీద కూర్చున్న 69 ఇయర్స్ ఉన్న ఒక మనిషిని కూడా అతి దారుణంగా కూడా అంతే చంపబడ్డాడు.
ఇంకా అక్కడి నుంచి కిచెన్ లో ఉన్న 59 వయసు ఉన్న ఒక స్త్రీని కూడా అతి కిరాతకంగా గొంతు కోసి చంపబడింది. ఇప్పుడు ఈ 13 ఏళ్ల వయసు ఎవరైతే ఒక పిల్లవాడు ఉన్నాడో ఆయన ఎవరంటే అఫాన్ వాళ్ళ సొంత తమ్ముడు. 21 వయసు ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో అది అఫాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. 88 ఇయర్స్ ఉన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో అఫాన్ వాళ్ళ నానమ్మ గారి. 59 ఇయర్స్ ఉన్న ఆవిడ అఫాన్ వాళ్ళ పిన్ని. 69 ఇయర్స్ ఉన్న ఆయన ఎవరైతే ఉన్నారో అఫాన్ వాళ్ళ చిన్న అన్నయ్య. 55 ఇయర్స్ ఉన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో అఫాన్ వాళ్ళ సొంత తల్లి. 23 ఏళ్ల వయసున్న అఫాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే అంత దారుణంగా పోవలసినంత స్థితి ఏం పట్టింది? ఆ కుర్రోడ్ని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత పోలీసులు కూడా కాసేపు వాళ్ళ మైండ్ పనిచేయలేదండి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ అఫాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ 23 ఏళ్ల వయసు పిల్లోడు ఎవరైతే ఉన్నాడో వీళ్ళు చాలా చాలా పేద కుటుంబం. సరే, పేద కుటుంబం అయితే చంపవలసినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అఫాన్ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక దగ్గర బిజినెస్ పెట్టి అది ఎప్పుడైతే విఫలమయ్యిందో అప్పటి నుంచి బరువులు బాధ్యతలు అన్నీ కూడా ఈ అఫాన్ మీద పడిపోయినాయి అన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారో ఆ తర్వాత నుంచి వాళ్ళని పెంచి పోషించే బాధ్యత అంతా కూడా మన అఫాన్ మీద పడింది. అఫాన్ వయసు 23 ఏళ్లకి సర్వసాధారణంగా చదువుకునే వయసు, డిగ్రీలో ఉన్న వయసు, ఎలా ఎదగాలి, నేను ఇంకా ఎదిగి ఏం సాధించాలి, ఎలా సంపాదించాలి అనే ఉద్దేశంలో ఉన్న మైండ్ సెట్ పిల్లలు ఒక్కసారిగా ఈ ఒత్తిడి ఏదైతే ఉందో ఆయన తీసుకోలేకపోయాడు అనమాట సరిగ్గా. తర్వాత పరిస్థితి బాలేక అఫాన్ వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర ఈ అఫాన్ అనే ఆయన వేరే గతి లేక అప్పు చేయడం అనేది జరిగింది. ఈ అప్పు అంతా 24 లక్షల రూపాయలు ఈ అఫాన్ అనే క్యాండిడేట్ అప్పు చేయడం జరిగింది. రాను రాను పెరిగిపోతున్న ఈ ఖర్చులు కావచ్చు, ఆ తర్వాత తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి అనేది రోజు రోజుకి పెరిగిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా తన ఓపికను కోల్పోయిన ఈ అఫాన్ ఎవరైతే ఉన్నాడో ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెడదామని డిసైడ్ అయిపోయాడు. తర్వాత ఏం చేశాడంటే అది మార్నింగ్ 11:15 ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 11:15కి తను ఇంటికి వెళ్ళి కిచెన్ లో పనిచేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగటం జరిగింది. తను నా దగ్గర ఇప్పుడు ఏ మాత్రం డబ్బులు లేవురా అని తను చెప్పేసరికి తన మెడని అతి దారుణంగా గట్టిగా మెలవేసి చంపేశాడండి. అదే కాకుండా తలను పట్టుకొని గోడకేసి కొట్టాడు. అతి కిరాతకంగా కొట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు కూడా ఆ తల భాగం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు. ఇంక ఏమీ లేదు అక్కడ. స్కెలిటన్ ని కూడా పచ్చడిగా కొట్టేశాడు. ఇంకా ఏమీ కనిపించకుండా మెత్తగా తగ్గుతుంది శరీరం. పచ్చడిగా కొట్టిన తర్వాత వాళ్ళ అమ్మని కాళ్ళతోని ఈడ్చుకొని లోపలికి వెళ్ళి తలుపు తాళం వేసేసాడు. అప్పుడు సమయం 11:25. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి బైక్ మీద స్ట్రైట్ గా అక్కడి నుంచి అఫాన్ ఎవరైతే ఉన్నాడో వీడు బండి వేసుకొని డైరెక్ట్ షాప్కి వెళ్ళి ఒక సుత్తి కొనుక్కొని బ్యాగ్ లో పెట్టి అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి 12:45 సేమ్ మళ్ళీ నానమ్మని డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగిన క్రమంలో తను కూడా నా దగ్గర ఎందుకు ఉంటాయరా డబ్బులు, నేను అంత డబ్బులు ఎక్కడి నుంచి తేవాలరా అని వాళ్ళ నానమ్మ అడిగిన తర్వాత అప్పుడుకి ఫుల్ సైకోయిజంతో ఊగిపోతున్న ఈ 23 ఏళ్ల కుర్రోడు ఎవరైతే ఉన్నాడో అఫాన్ అతి దారుణంగా కొట్టి చంపేశాడు ఆ నానమ్మ. చంపేసి మెడలో ఉన్న గొలుసు, చెవులకున్న ఇయర్ రింగ్స్ 2 తీసుకొని వెళ్ళి 2 తాకట్టు పెట్టాడు. ఎంతకి? 40,000 రూపాయలకి.
ఈ 40,000 తీసుకొని డైరెక్ట్గా స్ట్రైట్గా ఇంకొకరి ఇంటికి వెళ్ళి ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఈ 40,000 అక్కడ ఇచ్చేసాడు. 40,000 ఇచ్చిన తర్వాత స్ట్రైట్గా మందు షాప్కి వెళ్ళాడు. మందు షాప్కి వెళ్ళి మందు కూడా తాగాడు. మందు తాగిన తర్వాత అక్కడ నిల్చోనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, నువ్వు ఒకసారి మా ఇంటికి రా, నేను మా పెళ్లి విషయం మాట్లాడాలి అని చెప్పంటే పాపం అమాయకురాలైన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా నమ్మిందండి. నమ్మి ఎప్పుడులాగే ఇంట్లో చెప్పలేదు, పలానా వాడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పని ఇంట్లో చెప్పకుండా అబద్ధం చెప్పి మనోడి కోసం గర్ల్ ఫ్రెండ్ అనేది వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీళ్ళ తల్లిని ఆల్రెడీ చంపేశాడు కదా, ఇంట్లో రూమ్లో లాక్ వేసేసాడు కదా. సో కాబట్టి ఆ అమ్మాయి చేయి పట్టుకొని వీడు ఇంటి పైకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి తనతో కూడా మాట్లాడాడు. ఎప్పుడు కంగారు లేని ముఖంలో ఫస్ట్ టైం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కొంచెం కంగారుని అబ్జర్వ్ చేసింది. అప్పుడు మాట్లాడుతూ వెనక్కి వెళ్ళి సుత్తి తీసుకొని ఒకేసారి వెనకాల నుంచి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తల మీద కొట్టాడండి. గట్టిగా కొట్టిన క్షణం ఒకే ఒక్క దెబ్బకి, కొట్టింది తల మీద కదండి, ఒకే ఒక్క దెబ్బకి ఆమె చనిపోవడం జరిగింది. సింగిల్ దెబ్బకి చనిపోయింది. సో ఇట్లాగా అంటే ఒక 23 ఏళ్ల వయసుకి మరి అది ఏం కర్మో తెలియదు కానీ వీళ్ళందరూ తన ఫ్యామిలీ మెంబర్స్నే తను చంపేసి ఏం చెయ్యాలో గతి లేక చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం అనేది జరిగింది. ఈ కేసు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉందండి. దీని గురించి తెలుసుకునే మరింత ప్రయత్నం చేద్దాము. నేను దానికి సంబంధించిన వీడియో కూడా మళ్ళీ నేను తర్వాత చేస్తాను. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు జై హింద్.